నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పవన్ కళ్యాణ్ అభిమానులు, అదేవిధంగా జన సైనికులు, ముఖ్యంగా ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణకు సంబంధించి యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్కు, జర్నలిస్ట్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు చూడు ఆ రఘు, యూట్యూబర్ రఘుకి, వీళ్లకు నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద దృష్టి పెట్టాలని, తెలంగాణలో పోటీ చేయాలని, తెలంగాణ రాజకీయాలను సీరియస్గా తీసుకోవాలని చెప్పి ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఇది సమయం కాదులే అని చెప్పి ఆయన ఆంధ్ర పాలిటిక్స్లో బిజీ అయిపోవడము, సో పెద్దగా సమయాన్ని తెలంగాణకు కేటాయించడం లేదని తెలంగాణ జన సైనికుల్లో తీవ్ర అసంతృప్తి అయితే ఉండేది మొన్నటి వరకు. ఎప్పుడైతే వీళ్ళు మూకుమ్మడిగా, ఇప్పుడు చూడండి, ఒక పిల్లిని కూడా ఒక రూమ్లో వేసి కొడితే తిరగబడుతుంది అది. అదే పవన్ కళ్యాణ్ని ఒక రూమ్లో వేసి కొడితే ఎట్లుంటుంది? ఇప్పుడు అట్లే తయారైంది. సో నిన్న మణికొండలో పార్టీ ఆఫీస్ కూడా మొదలు పెట్టేశారు. పార్టీ ఆఫీసు మొదలు పెట్టడమే కాకుండా ఇక మీదట తెలంగాణకు సంబంధించినటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉంటాయో, లేకపోతే ప్రభుత్వాలు చేసేటువంటి ఈ తప్పులు ఏవైతే ఉంటాయో వీటి మీద మేము స్పందిస్తాము, ప్రశ్నిస్తాము, మేము నిలదీస్తాము అని చెప్పిందని అందరికీ, జన సైనికులకు అందరికీ ఒక పిలుపు లాంటిది ఇచ్చారు. సో మీరు ఇక మీదట తెలంగాణకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు పోరాటం చేయండి, మీ వెనక నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, సో మీరు ప్రశ్నించండి, పోరాడండి, తిరగబడండి అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. సో ఈ ఇక్కడి వరకు రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టాన ఒక డెసిషన్ తీసుకొని టక్కున చేయడు, సో నానుస్తూ ఉంటాడు. సో అలాంటిది చాలా సులభంగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతం కావచ్చు, అదేదో కోడి చెరువులో కబ్జా, సిక్కం భూములు కబ్జా చేశాడని చెప్పి చెప్పడము. సో కోడి చెరువుని కబ్జా చేసుకొని ఎక్కడో మీరు చెప్తున్నటువంటి సోకాల్డ్ ఆంధ్రావోడు వచ్చి ఇక్కడ చెరువును కబ్జా చేసుకొని దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటే అసలు తెలంగాణలో నాయకులంతా ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నారు మరి? కాబట్టి అది సిక్కం భూములు అనేది అది అమ్మచ్చును, కొనుక్కోవచ్చును. కాకపోతే అక్కడ కమర్షియల్గా ఏదైనా కాంప్లెక్స్ లాంటివి కానీ కమర్షియల్గా బిల్డింగ్లు కట్టకూడదు, కమర్షియల్ పర్పస్కు వాడకూడదు అనేది లానే చెబుతా ఉంది. సో అలాంటిది సిక్కం భూముల కబ్జా చేసేసాడు. ఏం చెప్పాడు మరి? ఇన్ని రోజులైంది, మరి ప్రూవ్ చేసుకోండి. ఒకవేళ నేను కబ్జా చేసుకుని ఉంటే ఈ రోజే నేను ప్రభుత్వానికి రాసిచ్చేస్తానని చెప్పి మగాడిలాగా సవాలు విసిరాడు కదా. ఈ భారతదేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఏ నాయకుడైనా ఒకవేళ నేను కబ్జా చేసుకుని ఉన్నానని చెప్పి మీరు నిరూపిస్తే ఆ ల్యాండ్ రాసిచ్చేస్తానని చెప్పి ప్రకటించినటువంటి నాయకుడిని మీరు ఎక్కడైనా చూసారా? చూసి ఉండరు, అట్లా ఎవరు అనరు. కానీ ఈయన కొంచెము రేర్ పీస్ కాబట్టి నేను చేసింది కబ్జా అని కనుక మీరు గనక చెబితే నేను ఆ భూమి మొత్తాన్ని ప్రభుత్వానికి రాసిచ్చేస్తానని చెప్పాడు. సో తర్వాత కోర్టుకు వెళ్తే బెంగళూరు కోర్టులో ఆర్డర్ ఏదో తెచ్చారు. సో నా ప్రతిష్టకు భంగం కలిగేలాగా, అసలు పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు అంటే కేసీఆర్ కూడా నమ్మడు, రేవంత్ రెడ్డి కూడా నమ్మడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూస్తే, పవన్ కళ్యాణ్ గారిని గమనిస్తే, ఆయన సొంత డబ్బులనే రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన ఆయన కోట్ల రూపాయలు జస్ట్ లైక్ దట్ దానం చేసేటువంటి ఆయన అక్కడెక్కడో జనగామో ఏదో దగ్గర 8 ఎకరాల్లో 9 ఎకరాల్లో కబ్జా చేస్తాడంటే, సో తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ₹1 డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతో ఎన్ని ఎకరాలు కొనుక్కోవచ్చును? కాబట్టి కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మరు. అందులో మొదటిది ఇట్లాంటి కబ్జాలు కావచ్చు, లేదా అవినీతికి పాల్పడ్డాడనో లేకపోతే కమిషన్లు తీసుకున్నాడని చెబితే జనాలు నమ్మరు. ఇది బేసిక్ థంబ్ రూల్. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే కొన్ని విషయాల్లో మీరు చెప్పినా కూడా జనాలు నమ్మరు. అలాంటి విషయాన్నే వీళ్ళు టచ్ చేశారు. టచ్ చేస్తే ఏమైంది? ఇప్పుడు మణికొండలో ఆఫీసు రూపంలో ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి పార్టీ కార్యకలాపాలు ఈ రోజు నుంచి మొదలైపోయాయి. సో 119 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు పెట్టబోతున్నారంట. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా అది చర్చలు జరుగుతూ ఉంది, ఇంకా ఇన్ఛార్జీలు పెట్టాలని, ఇంకా పార్టీ పదవులు ఇవ్వాలని చెప్పి. ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు ఇప్పుడు తెలంగాణలో అన్ని కమిటీలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వీటినన్నిటిని మీద దృష్టి పెట్టారు. సో తొందరలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక స్ట్రక్చర్ అయితే రాబోతుంది తెలంగాణకు సంబంధించి. మరి ఆంధ్రోడు వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు? గెలుస్తాడా ఓడిపోతాడా అనేది సెకండరీ. ఇప్పుడు కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోతాడని ఎవరైనా అనుకున్నారా? ఒక తెలంగాణ తెచ్చిన
కలిగినటువంటి ఉద్యమ నేత ఎమ్మెల్యేగా ఓడిపోతాడని ఎవరైనా ఊహించారా? మరి ఓడిపోయాడు. ఇదే రాజకీయాలంటే. చెన్నైలో డిఎంకే ఎంత స్ట్రాంగ్ అంటే, స్టాలిన్ ఎంత స్ట్రాంగ్ అంటే, మీరు తమిళనాడు రాజకీయాల గురించి కొంచెం తెలిసిన వాళ్ళని అడిగితే ఆ చెన్నై బెల్ట్ మొత్తము డిఎంకే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. అది కల్ట్ బెల్ట్. అది అలాంటి బెల్ట్లోనే ఆయన ఓడిపోయినటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో ఆయన ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా ఆ సంక్షేమ పథకాలు అయితే తన నియోజకవర్గంలో మొత్తానికి ఇచ్చేసేవాడు. సో అదేవిధంగా నీట్నెస్ కానీ, నేను అక్కడ తిరిగాను కాబట్టి నేను చెప్తాను, అతను కొల్లత్తూరు నియోజకవర్గము చాలా బాగుంటుంది, చాలా బాగా డెవలప్ చేశాడు. అలాంటి నియోజకవర్గంలోనే స్టాలిన్ లాంటి ఒక పెద్ద మాస్ లీడర్నే, ఒక పార్టీ అధ్యక్షుడినే ఒక అనామకుడు ఓడించాడంటే దీన్నే ఒక రాజకీయాలు అంటారు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. సో రాజకీయాల్లో 3-3-6 కాదు, 3-3-9 అవుతుంది, 19 అవుతుంది, 99 కూడా అవుతుంది. అదే రాజకీయాలు. కాబట్టి సో జన సైనికులు అందరూ దయచేసి మన ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, తులసి చందు కావచ్చు, ఆయన ఎవరో అమ్మాయిల దగ్గర తిట్లు తిన్నాడు, ఎవరినో గోకాడు, రఘుని కావచ్చు, అదేవిధంగా ఇంకొక ఆయన కూడా తిరుగుతూ అంటాడు గడ్డం పెట్టుకొని, ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఆయనకి కావచ్చు. ఇలాంటి జర్నలిస్ట్ లాగా నటిస్తూ ఉండే ఈ యూట్యూబ్లో 10 రూపాయలు సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకందరికీ మీరు కృతజ్ఞతలు తెలియజేయాలి. మీరు ప్రతిరోజు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసినా, ఆయన మీద ఒత్తిడి తెచ్చినా కూడా ఇంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకొని పార్టీ ఆఫీస్ పెట్టడము, లేకపోతే గబగబా డెసిషన్లు తీసుకొని ఇక్కడ కార్యక్రమాలు మొదలు పెట్టమని చెప్పేవాడు కాదు. కానీ మీ యొక్క శ్రమను కూడా వాళ్ళే ఇప్పుడు భుజాన వేసుకొని మరి అదేమంటారు కెలికి మరీ కొట్టించుకున్నారు. సో ఇప్పుడు మొత్తానికి తెలంగాణలో కూడా జనసేన ప్రస్థానం మొదలు కాబోతుంది. మరి ఎన్ని సీట్లు గెలుస్తాడు, ఎంత ఓటు పర్సెంట్, ఒకటైతే చెప్తా, కొత్తగా పెట్టినటువంటి పార్టీల కన్నా జనసేన పార్టీకి ఎక్కువ పర్సెంట్ ఓట్లే వస్తుంది. ఒకసారి ఊహించుకోండి, కొంచెం బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, జనాల్లో పేరున్నటువంటి వాళ్ళని కావచ్చు, సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, వీళ్ళను ఎంచుకొని కనుక 119 నియోజకవర్గాల్లో కనుక పోటీ చేయనిస్తే కథ వేరే విధంగా ఉంటుంది. సో అవన్నీ చూస్తారు మరి. ఎందుకంటే ఇంతకు ముందైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు కొత్త కాబట్టి ఈ కాంటెంపరీ రాజకీయాల్లోనూ ఆయన అర్థం చేసుకోవడానికి టైం పట్టింది కాబట్టి ఇప్పుడు పక్కా అర్థం చేసుకొని ఇప్పుడు కాంటెంపరీ రాజకీయాలు ఎలా చేయాలని చెప్పి నేర్చుకొని దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఇప్పుడు అక్కడ 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు కాబట్టి సో ఇక్కడ కూడా రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. కాబట్టి జనసేన ప్రస్థానం అయితే మొదలైంది. ఇప్పుడు వచ్చి కవిత గారు వచ్చి ఆంధ్రోడికి ఇక్కడేం పని, ఇక్కడేం రాజకీయాలు చేస్తుంది, ఏందేందో చెప్తోంది. ఆమెకు కూడా నిన్న ఆయన ఎవరో రామ్ మంచి కౌంటర్ ఇచ్చాడు. ఆమెను అసలు పట్టించుకోవడమే లేదు, ఆమెను వాళ్ళ ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు, ఇంక మేమేం పట్టించుకుంటాం అన్నట్లు చెప్పాడు. సో కవిత గారిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు. కేటీఆర్ పట్టించుకోడు, కేసీఆర్ అయితే అపాయింట్మెంట్ వేయడు. కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదనే కదా ఈ లొల్లంతా మళ్ళీ పార్టీ పెట్టుకొని ఇవన్నీ చేయడము. సో పవన్ కళ్యాణ్ గారి మీద దేశద్రోహం కేసు పెట్టాలంటే ఎందుకు? ఆయన ఏమన్నా సారాయి వ్యాపారం చేశాడా, లేకపోతే లేబుల్ అమ్ముకున్నాడా, లేకపోతే ఏమైనా జైలుకు పోయి ఇచ్చాడా? ఎందుకు పెడతారు దేశద్రోహం కేసు? కాబట్టి మొత్తానికి జన సైనికులు మాత్రం, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్ ఖుషీగా ఉన్నారు. సో రాబోయేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సో బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము సొంతంగానే పోటీ చేస్తాను అంటున్నారు. కాబట్టి మరి పొత్తు ఉంటుందా లేదా, లేకపోతే ఎన్డీఏగా కలిసి పోటీ చేస్తారా? మొన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడులో నారా లోకేష్ గారు మేము తెలంగాణ మీద కూడా మేము దృష్టి పెట్టబోతామని చెప్పారు. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో లాగానే ఇక్కడ కూడా తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తారా? లేకపోతే అమిత్ షా చెప్పినట్లు వాళ్ళు సపరేట్గా వీళ్ళు సపరేట్గా పోటీ చేస్తారా? లేకపోతే తెలంగాణలో తెలుగుదేశము జనసేన కలిసి పోటీ చేస్తారా? లేకపోతే జనసేన ఒకటే ఒంటరిగా పోటీ చేస్తుందా? మరి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే వాంటెడ్గా వీళ్ళే ఒక రాజకీయ పార్టీకి ఇక్కడ స్థానాన్ని కల్పించారు. సో మొదలు పెట్టేసిన తర్వాత ఏం గమ్మునేం ఉండడు ఆయన, దాన్ని అంతు చూస్తాడు. ఇక్కడ కూడా దాన్ని అంతు చూస్తాడు. సో ఇక్కడ గనుక గెలిస్తే మేము తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని కూడా చెప్పాడు. అంటే దాని గురించి ఏదో గ్రౌండ్ వర్క్ చేసే ఉండి ఉంటాడు. సో మొత్తానికి జనసేన పార్టీ ప్రస్థానం తెలంగాణలో కూడా మొదలైంది. సో ఇది ఇక్కడ కూడా దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి ఆశిద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.